నమస్తే అందరికీ వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఈరోజు మే 9కి సంబంధించి ప్రధాన వార్తలు చూసేద్దాం. అంతకుముందు పాక్తో ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. సరిహద్దు ప్రాంతాలలో పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించి సామాన్య పౌరులపై కాల్పులకు తెగబడుతుంది. అంతే ధీటుగా భారత ఆర్మీ వారిని తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఏం జరుగుతుందో. పాక్కు చావు దెబ్బ. కరాచీ ఉమ్రారా పోర్టులపై భారత్ భీకర దాడి. రంగంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్. దాని వెంట 26 యుద్ధ నౌకలు. బ్రాహ్మో క్షిపణులతో మెరుపు దాడులు క్వశ్చన్. పాక్కు చెందిన 10 నుంచి 12 నౌకలు ధ్వంసం. 1971 పునరావృతం. 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధం మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి చూసిద్దాం. ఇది ఐఎన్ఎస్ విక్రాంత్. అరేబియా సముద్రంలో ఎప్పుడైతే పాక్తో కవ్వింపు ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఐఎన్ఎస్ విక్రాంత్ను అరేబియా సముద్రంలో మోహరించారు. సర్వంగా సంసిద్ధం చేశారు దాన్ని. గోడ దెబ్బ చెంప దెబ్బ ఒకేసారి గట్టిగా ఘాటుగా తగిలితే పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ఇదే. పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలనే భారత సైన్యం ధ్వంసం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగానే దాడులు చేశామని స్పష్టం చేసింది. అయినా పాకిస్తాన్ కయ్యానికి సయ్యంది, సమరానికి సిద్ధమంది. యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతూ మన సైనిక స్థావరాలు పౌర ఆవాసాలపై గురిపెట్టింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచే భారత్లోని 15 నగరాల్లోని సైనిక స్థావరాలపై క్షిపణులు డ్రోన్లతో దాడికి విఫలయత్నం చేసింది. ఆ దాడులను మన సుదర్శన చక్రం S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తుత్తునియాలు చేసింది. ప్రతిగా లాహోర్ సహా పాకిస్తాన్కు చెందిన 9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై భారత్ భీకర దాడులు చేసింది. దాంతో మరింత రెచ్చిపోయిన పాకిస్తాన్ డ్రోన్లు రాకెట్ల వర్షం కురిపిస్తోంది. భారత్ వాటన్నిటినీ గాల్లోనే అడ్డుకొని ధ్వంసం చేస్తోంది. వెరసి సరిహద్దు గ్రామాల్లో ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో అటు పాకిస్తాన్ ఇటు భారత్తో అమెరికా సంప్రదింపులు జరిపింది. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచించింది. ఆ చర్చలు విఫలమైన మరుక్షణం పాకిస్తాన్కు చావు దెబ్బ తప్పలేదు. అటు క్వెట్టా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. దాంతో అక్కడి నుంచి పాకిస్తాన్ ఆర్మీ పలాయనం చిత్తిగిస్తోంది. ఆ వెంటనే కరాచీ పోర్టుపై భారత్ నావికాదళం భీకర దాడి చేసింది. అరేబియా సముద్రంలో ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ గ్రూప్ నుంచి బ్రాహ్మో క్షిపణుల వర్షం కురిపించింది. ఇరు దేశాల మధ్య ఇక సమరమే అని చెప్పి కూడా ఆర్టికల్. భారత్ పాక్ పరోక్ష యుద్ధం మొదలైపోయింది. అటు పాకిస్తాను కాల్పులకు తెగబడుతూ ఉంది, ఇటు భారత్ కూడా అంతే ధీటుగా ఆర్మీతో సమాధానం కూడా ఇస్తూ ఉంది. 15 నగరాల్లో 15 ప్రాంతాలలో పాకిస్తాన్ దాడులకు విఫలయత్నం చేసింది భారత్లో. మన S-400 ఎయిర్ ఫోర్స్ సిస్టమ్ సుదర్శన చక్రము దాన్ని ధీటుగా ఎదుర్కొంది. ఎట్లాంటి దాడులు జరిగినా సరే భారత ఆర్మీ ధీటుగా ఎదుర్కొంటా ఉంది. ఒకసారి చూద్దాం. ఇది ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రతీకాత్మక చిత్రము. యుద్ధ బీభత్సం. బుధవారం అర్ధరాత్రి నుంచి భారత్పై పాక్ దాడులు. క్షిపణులు డ్రోన్లతో 15 నగరాలపై గురి. సైనిక స్థావరాలను ధ్వంసం చేసే ప్రయత్నం. తిప్పికొట్టిన భారత గగనతల రక్షణ వ్యవస్థ S-400. ఇతర వ్యవస్థలతో పాక్ క్షిపణుల కూల్చివేత. పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు క్షిపణులతో ప్రతీకార దాడికి దిగిన భారత్. లాహోర్, కరాచీ, రావల్పిండి సహా 9 నగరాలపై గురి. సియోల్కోట్, లాహోర్లో ఎయిర్ డిఫెన్స్ ధ్వంసం. రెచ్చిపోయిన పాక్ సరిహద్దులో డ్రోన్లు, రాకెట్ల వర్షం. జమ్మూ, పఠాన్కోట్, ఉదంపూర్లో పేలుళ్లు, సైరన్లు. అమృత్సర్ సహా పలు నగరాల్లో కమ్ముకున్న చీకట్లు. పహల్గామ్ దాడితో ఉద్రిక్తతలకు తెరలేపింది పాకే. భారత్ దాడులు కేవలం ప్రతిస్పందన మాత్రమే. ఉగ్రవాదులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియల. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ. అక్కడ ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాద సంస్థలపై, ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించినప్పుడు చనిపోయిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేసింది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తుందని చెప్పి. మరి భారతదేశం ఊరుకుంటుందా? ఉగ్రవాద సంస్థలను నిర్మూలించే విధంగానే భారత్ తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. ఖచ్చితంగా నీలమట్టం చేస్తుంది ఉగ్రవాదుల్ని. యుద్ధం మొదలైంది. పాకిస్తాన్ వాణిజ్యానికి అత్యంత కీలకమైన కరాచీ పోర్టుపై భారత నావికాదళం భీకర దాడి చేసింది. అరేబియా సముద్రంలోని ఐఎన్ఎస్ విక్రాంత్ బ్యాటిల్ గ్రూప్ నుంచి బ్రాహ్మోస్ క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దెబ్బకు పోర్టు మంటల్లో చిక్కుకుంది. అక్కడి 10 నుంచి 12 భారీ నౌకలు ధ్వంసమయ్యాయి. 1971 తర్వాత కరాచీ పోర్టుపై భారత్ దాడి చేయడం ఇదే తొలిసారి.
ఈ మేరకు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత వార్తా కథనాలు వెలువడ్డాయి. దీనికి సంబంధించి అటు పాక్ ఇటు భారత సైనిక వర్గాల నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. కానీ నావికాదళంలోని ఉన్నత స్థాయి వర్గాల నుంచి ఉటంకిస్తూ పలు టీవీ ఛానళ్లు, వెబ్సైట్లు కథనాలను ప్రసారం చేశాయి. అలాగే పాకిస్తాన్లోని కీలక నావిక స్థావరాలపైన భారతీయ నావికాదళం దాడులు చేసినట్లు సమాచారం. ఓవైపు అత్యంత ఖచ్చితత్వంతో ఉగ్రస్థావరాలపై దాడులు చేసిన భారతీయ వైమానిక దళం ఆ తర్వాత పాకిస్తాన్ రాకెట్, డ్రోన్ దాడులను సమర్థంగా అడ్డుకుంటోంది. తాజాగా ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా రంగంలోకి దిగింది. బ్రాహ్మోస్ క్షిపణులతో విరుచుకుపడతా ఉంది. పాక్ చేజారిన క్వెట్టా నగరం బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేతికి. భారత్తో యుద్ధమే అదనుగా రెచ్చిపోయిన బలూచ్ వేర్పాటువాదులు, పాక్ ఆర్మీపై భీకర దాడులు. క్వెట్టా వదిలి పరారవుతున్న పాక్ సైన్యం. బలూచ్ లిబరేషన్ ఆర్మీ నేత బషీర్ జైబు. 3 పాక్ విమానాల కూల్చివేత, 2 JF-17 విమానాలు కూలిపోయాయి. పాక్ అంగీకారం. F-16ను కూడా కూల్చిన భారత్. ప్రముఖ మీడియా సంస్థల కథనాలు. భారత్ చేత చిక్కిన JF-17 పైలట్, పలు డ్రోన్లు కూడా కూల్చివేత. పలు డ్రోన్లను కూడా సమర్థవంతంగా భారత్ ఎదుర్కొంటా ఉంది. పలు డ్రోన్లను కూల్చివేసింది. అదేవిధంగా ఓ పైలట్ను అదుపులోకి కూడా తీసుకున్నారు, పాకిస్తాన్కు సంబంధించిన పైలట్ను. పాక్ క్షిపణులపై సుదర్శన చక్రం S-400తో అడ్డుకుంటున్న భారత్. ఇది అత్యంత కవచంగా మనకు పనిచేస్తూ ఉంది. సుదర్శన చక్రం, కృష్ణుని చేతిలో కృష్ణుని ఆయుధం సుదర్శన చక్రం ఎంతటి ప్రసిద్ధి చెందిందో, అదేవిధంగా మన భారత ఆర్మీ అమల పొదిలో ఉన్న సుదర్శన చక్ర S-400 సిస్టమ్ అంతే ధీటుగా అదేవిధంగా పాకిస్తాన్కు సంబంధించిన డ్రోన్లు కానీ ఏవొచ్చినా సరే అడ్డుకుంటా ఉంది, ధీటుగా ఎదుర్కొంటా ఉంది, గాల్లోనే కూల్చివేస్తూ ఉంది. ఇవి దానికి సంబంధించి మిగతా వార్తలు చూసే ప్రయత్నం. ఉగ్రముఖలకు నూకలు చెల్లినట్లే, భారత్ వైపు కన్నెత్తి చూస్తే బతికే అర్హత లేనట్లే. మా ఆడబిడ్డల నుదుటి సింధూరం తీసిన వారికి ఆపరేషన్ సింధూర్తో సమాధానం చెబుతాం. జవాన్లకు స్ఫూర్తినిచ్చేందుకే ర్యాలీ, సీఎం రేవంత్ రెడ్డి. జవాన్లకు స్ఫూర్తినిచ్చేందుకు కానీ సంఘీభావ ర్యాలీగా నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, ప్రభుత్వ పెద్దలు, పోలీస్ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 3 రంగుల జెండాను చేతబట్టుకొని సంఘీభావం ప్రకటించారు. భారత్తో పెట్టుకుంటే నూకలు కూడా మిగిలాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఉగ్రమూకలకు నూకలు చెల్లినట్లే అని చెప్పి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు. అటు ఆర్మీ జవాన్లకు అభినందిస్తూ వారి సేవలను కూడా కొనియాడారు. మిగతా వార్తలు. మిస్ వరల్డ్కు సర్వం సిద్ధం, అందమైన భామలు, అందంతో కీర్తి, మహిళల్లో స్ఫూర్తి. గచ్చిబౌలి స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి. రేపటి నుంచి పోటీలు ప్రారంభం. ఇప్పటిదాకా 109 మంది అందగత్తెల రాక సామాన్యులకు పోటీలు చూసే అవకాశం. మిస్ వరల్డ్ విజేతలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నారు. ఆఫ్రికాలోని పేద దేశాల్లోనూ గణనీయమైన మార్పులు. రాష్ట్రాన్ని కొత్త ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాం. ఈసారి హ్యుమానిటేరియన్ అవార్డు సోను సూద్కు. సో రేపటి నుంచి ప్రతిష్టాత్మకంగా ఈ ప్రపంచ సుందరీమణి పోటీలు, అందగత్తెల పోటీలు తెలంగాణ, హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే 109 దేశాలకు సంబంధించిన సుందరీమణులు, అందాల భామలు హైదరాబాద్కు చేరుకున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా వారు స్టే చేసే హోటళ్ల వద్ద పటిష్టమైన బందోబస్తు మనం నిన్ననే చూసాము. కేంద్ర బలగాల సపోర్టును కూడా తీసుకుంటా ఉన్నారు. దానికి సంబంధించి నోడల్ ఆఫీసర్గా సివి ఆనంద్ గారిని కూడా నియమించారు. ఇటు పోలీసు బలగాలు, అటు కేంద్ర బలగాల సమన్వయంతో బందోబస్తును అయితే పటిష్టంగా నిర్వహించనున్నారు. ఎందుకంటే పాక్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులు. అటు ఐపీఎల్ని కూడా రద్దు చేశారు. మిగతా వార్తలు ఏమున్నాయి ఒక్కసారి చూసేద్దాం. ఐపీఎల్పై నీలి నీడలు అర్ధాంతరంగా నిలిచే ఉద్రిక్తతల నేపథ్యంలో పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ రద్దు. 10.1 ఓవర్ల పాటు సాగిన ఆట చూడొచ్చు. ధర్మశాల నుంచి అహ్మదాబాద్కు పంజాబ్ ముంబై మ్యాచ్ వేదిక తరలింపు. ప్రత్యేక రైలులో ఆటగాళ్లను ఢిల్లీకి చేరుస్తాం బీసీసీఐ. పాకిస్తాన్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఐపీఎల్ మ్యాచ్ను కూడా రద్దు చేశారు. ఇక్కడ చూడొచ్చు, భద్రతా సిబ్బంది సూచనతో స్టేడియంను వీడుతున్న ప్రేక్షకులు. ఎందుకంటే భారీ సంఖ్యలో
ప్రేక్షకులు తరలి వస్తుంటారు కాబట్టి ఇదే అదనుగా ఉగ్రవాదులకు కానీ దాయాది దేశాలకు కానీ ఇది అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి ఈ స్టేడియాన్ని కూడా అంత ఖాళీ చేస్తూ ఉన్నారు. ఐపీఎల్ మ్యాచ్ని కూడా అర్ధాంతరంగా రద్దు చేశారు. సో ఇవి ఆంధ్రజ్యోతి పేపర్కు సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వెలుగు దినపత్రిక చూద్దాం. డ్రోన్లతో రెచ్చగొట్టిన పాక్, భారత్ అటాక్, లాహోర్ ఫైసలాబాద్పై ముప్పేట దాడి, రాజస్థాన్లో ఆర్మీకి పట్టుబడ్డ పాక్ ఫైటర్ జెట్ పైలట్. రాత్రిపూట జమ్మూ, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్లలో సూసైడ్ డ్రోన్లు, మిసైల్స్తో దాడులకు పాక్ యత్నం. గాల్లోనే తునాతునకలు చేసిన మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. 3 ఫైటర్ జెట్లను కూల్చివేసిన సుదర్శన చక్ర. లాహోర్, సర్గోడ, ఫైసలాబాద్ డిఫెన్స్ సిస్టమ్స్ ధ్వంసం. పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించిన అజిత్ దోవల్. త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అత్యవసర భేటీ. సరిహద్దు రాష్ట్రాలతో సీఎంలతో మాట్లాడిన హోంమంత్రి అమిత్ షా. EU దేశాలతో చర్చించిన విదేశాంగ మంత్రి జైశంకర్. బార్డర్ రాష్ట్రాల్లో బ్లాకౌట్, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన. అధికారులకు సెలవులు రద్దు, స్కూళ్ళు కాలేజీలు బంద్ అని చెప్పి కూడా పెద్ద ఆర్టికలు. రాత్రిపూట జమ్మూ కాశ్మీరు, రాజస్థాను, పంజాబు, ఇతర ప్రదేశాల్లో పాకిస్తాను సూసైడ్ డ్రోన్లతో విరుచుకుపడింది. వాటిని దీటుగా మన సుదర్శన చక్ర S-400 సిస్టము సమర్థవంతంగా ఎదుర్కొంది. గాల్లోనే వాటిని కూల్చివేశారు. అదేవిధంగా ఫైటర్ జెట్లను కూడా కూల్చివేశారు. ఇందులో ఓ పాకిస్తాన్కు సంబంధించిన పైలట్ కూడా అదుపులోకి రావడం జరిగింది. చిక్కుకున్నాడు, దొరికాడు. సో ఇవి దీనికి సంబంధించి మిగతా వార్తలు చూద్దాం ఒకసారి. కాందాహార్ హైజాక్ మాస్టర్ మైండ్ అబ్దుల్ రఫూఫ్ అజాద్ ఖతం. ఆపరేషన్ సింధూర్లో మట్టుబెట్టిన భద్రతా దళాలు. ప్రస్తుతం జైషే నంబర్ 2గా ఉన్న రౌఫ్ పఠాన్కోట్ పార్లమెంటుపై దాడులో ఈయనకు ప్రమేయం. హైజాక్ మాస్టర్ మైండ్లో అబ్దుల్ రవూఫ్ అజర్ ఖతమయ్యారు సింధూర్ దాడిలో. ఇక్కడ చూడొచ్చు ఒకసారి, దీన్ని చూపెట్టు ఒకసారి. సత్తా చూపిన సుదర్శన చక్ర. పాక్ దాడులను అడ్డుకున్న S-400 డిఫెన్స్ సిస్టమ్. దీన్ని రష్యా నుంచి కొనుగోలు చేసిన ఇండియా. పాక్ క్షిపణులను వెంటాడి న్యూట్రలైజ్ చేసిన హార్పీ డ్రోన్లు. స్ట్రైకర్స్, సూసైడ్ డ్రోన్లది కీలక రోలు. సుదర్శన చక్ర అనేది మన ఆర్మీ దళంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంది. పాకిస్తాన్కు సంబంధించిన డ్రోన్లను గాల్లోనే కూల్చివేస్తూ ఉంది. రెచ్చగొడుతుంది పాకిస్తానే. భారత్ పాకిస్తాన్ మధ్య టెన్షన్లు పెరిగేందుకు పాక్ అనుసరిస్తున్న టెర్రరిస్టు అనుకూల విధానాలే ప్రధాన కారణమని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ అన్నారు. ఆ దేశం టెర్రరిస్టులకు సురక్షిత ఆశ్రయం కల్పిస్తున్నది, అంతర్జాతీయ వేదికలను తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. కరెక్టే. మరి ఈ ఉద్రిక్తతలు ఎందుకు వస్తాయి? మరి అసలు ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించమని మీకు ఎవరు చెప్పారు? ఐరాసలో ఉంది కదా ఉగ్రవాద సంస్థలను పోషించడం నిషేధం అని చెప్పి. అయినప్పటికీ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తూ ఉంది. భారత్పై పహల్గామ్ దాడితో దిగడము భారత్ ఊరుకుంటుందా? మరి ఖచ్చితంగా ఉగ్రవాదులను నిర్మూలించే వరకు భారత్ పోరాడుతూనే ఉంటుంది. మావోయిస్టుల మందుపాతర పేలి 3 జవాన్లు మృతి, పలువురికి గాయాలు. ములుగు జిల్లా పెనుగోలు గుట్టలో ఘటన. చనిపోయిన వాళ్ళంతా తెలంగాణ వారే. పెనుగోలు గుట్టలపై కొనసాగుతున్న కూంబింగ్. MGM ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి. నివాళులర్పించిన మంత్రి సీతక్క, డీజీపీ. ఆపరేషన్ కగార్ పేరిట కర్రెగుట్టల్లో కొనసాగుతున్న ఆపరేషన్ ఇది కొనసాగుతూ ఉంది. ఇందులో భాగంగానే మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలడంతో 3 జవాన్లు మృతి చెందారు. సో వారికి రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నివాళులర్పించారు. మంత్రి సీతక్క గారు, డీజీపీ గారు కూడా పాల్గొన్నారు. 15 రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు. 6 కార్మికులతో నిర్మాణం. ఇటుకలు లేకుండా అల్యూమినియం ఫ్రేమ్వర్క్ వినియోగం. ఓ ప్రైవేట్ సంస్థకు వర్క్ ఆర్డర్ ఇచ్చిన హౌసింగ్ కార్పొరేషన్. హైడేజ్ అపార్ట్మెంట్లు, విల్లాల నిర్మాణంలో వాడే షేర్వెల్ టెక్నాలజీ. ఇప్పటికే 4 మోడల్ హౌస్ల నిర్మాణం పూర్తి. లబ్ధిదారులతో అగ్రిమెంట్కు కంపెనీ సన్నాహాలు. ఒకే గ్రామంలో 20 ఇండ్ల నిర్మాణ బాధితులు అప్పగింత. 15 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు కట్టి చూపిస్తున్న టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం కూడా సన్నాహాలు చేస్తూ ఉంది.
ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల్లో 6 వర్కర్ల సాయంతో కేవలం 15 రోజుల్లో 75 చదరపు గజాల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం వినటానికి నమ్మశక్యంగా లేకున్నా హౌసింగ్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ఓ ప్రైవేట్ కంపెనీ చేసి చూపెట్టింది. షేర్వెల్ టెక్నాలజీని ఉపయోగించి ఎలాంటి ఇటుకలు వాడకుండా కేవలం అల్యూమినియం ఫ్రేమ్వర్క్, కాంక్రీట్ గోడలతో పక్కా ఇంటిని నిర్మించింది. ఇప్పటికే 4 మోడల్ హౌస్ల నిర్మాణాన్ని పూర్తి చేసిన కంపెనీ లబ్ధిదారులతో అగ్రిమెంట్కు సన్నాహాలు చేస్తోంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నారం ఎంపీడీఓ ఆఫీస్లో ప్రైవేట్ కంపెనీ పూర్తి చేసిన ఈ మోడల్ హౌస్ను వెలుగు టీం పరిశీలించింది. ఇక్కడ చూడొచ్చు, ఇటుకలు వాడకుండా అల్యూమినియంతో, కాంక్రీట్తో 15 రోజుల్లోనే కేవలం 6 కార్మికులతోనే ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేస్తూ ఉన్నారు. ఈ ప్రైవేట్ కంపెనీకి సంబంధించి ఈ కంపెనీతో ప్రభుత్వం కూడా సన్నాహాలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి చూడాలి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేసిన మంత్రి పొన్నం గారు. హెచ్డబ్ల్యూ అధికారుల నోటిఫికేషన్ విడుదల చేశారు, నియామకం చేశారు. పరీక్షలు సక్సెస్ఫుల్గా నిర్వహించి నిన్న నియామక పత్రాలను కూడా వారికి అందజేశారు. పెద్దలపై కఠినంగా, పేదలపై సానుభూతితో ఉండండి. కూల్చివేతల విషయంలో హైడ్రా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. అర్హులైన పేదలను ఆదుకుంటాం. మూసీ బాధితులకు అపార్ట్మెంట్లు నిర్మిస్తాం. మూసీ ప్రక్షాళనపై ప్రజలే నిర్ణయం చెప్పాలన్న సీఎం. హైడ్రా పోలీస్ స్టేషన్ వాహనాలు ప్రారంభం. హైడ్రా పిఎస్ను సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రారంభించారు. అందులో భాగంగానే ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్దల పట్ల కఠినంగా, పేదల పట్ల సానుభూతితో ఉండాలి అని చెప్పి కూడా సూచనలు చేశారు. హైడ్రా వాహనాలకు జెండా ఊపి ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, పక్కన హైడ్రా కమిషనర్ రంగనాథ్ తదితరులు. $12,600 కోట్లతో సౌరగిరి జల వికాసం 18న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం. డిప్యూటీ సీఎం బట్టి. ROFR పట్టాలున్న గిరిజన రైతులకు వర్తింపు. 5 ఏళ్లలో 2.10 లక్షల మంది గిరిజన రైతులకు లబ్ధి. 6 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి కల్పనకు ప్రణాళిక. అచ్చంపేట నియోజకవర్గంలో ప్రారంభానికి ఏర్పాట్లు. స్కీమ్పై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. జల వికాసం, గిరిజల వికాసంకు 12,600 కోట్లతో ఈ స్కీమ్ను సాగునీటి అందించేందుకు, భూమికి సాగునీటి అందించిన పంటలు పండించేందుకు కానీ ఈ నెల 18వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం గారు ముందస్తుగా అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఇక మిగతా వార్తలు ఏమున్నాయి? ఒకసారి చూసిద్దాం. సో ఇవి ప్రాంతీయ వార్తలు కూడా మొత్తం విజయోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఉద్రిక్తతలను వెంటనే తగ్గించండి. జైశంకర్, షెహబాజ్ షరీఫ్లకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్. శాంతి చర్చలకు తమ మద్దతు ఉంటుందని వెల్లడి. భారత్, పాకిస్తాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పందించారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్లతో ఫోన్లో మాట్లాడారు. ఉద్రిక్తతలను వెంటనే తగ్గించుకోవాలని, దక్షిణాసియాలో శాంతి భద్రతలను కాపాడాలని ఇరు దేశాలకు సూచించారు. జైశంకర్తో రూబియో మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేశారు. ఉగ్రవాదంపై పోరులో భారత్కు సహకరించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అదే సమయంలో భారత్, పాకిస్తాన్తో ఉద్రిక్తతలు తగ్గించాలని, శాంతిని నెలకొల్పాలని పిలుపునిచ్చారు. ఈ సంభాషణ తర్వాత జైశంకర్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. పహల్గామ్ ఉగ్రదాడి గురించి యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోతో చర్చించాను. పహల్గామ్ దాడి నేరస్తులు, మద్దతుదారులు, ప్రణాళికకర్తలకు తగిన శిక్ష పడాలని పేర్కొన్నారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తోనూ రూబియో మాట్లాడారు. పహల్గామ్ దాడిని ఖండించాలని సూచించారు. ఈ దాడిపై జరిపే విచారణకు పాకిస్తాన్ సహకరించాలని కోరారు. ఉగ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ అందించే ఏ మద్దతునైనా నిలిపివేయాలన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ప్రత్యక్ష శాంతి చర్చలకు అమెరికా మద్దతుంటుందని వెల్లడించారు. ఇరు దేశాల మధ్య కమ్యూనికేషన్లు మెరుగుపరచడానికి జరిగే ప్రయత్నాలను ప్రోత్సహిస్తామని మార్కో రూబియో పేర్కొన్నారు. అమెరికాకు సంబంధించిన రక్షణ శాఖ మంత్రి గారు మార్కో రూబియో భారతదేశ విదేశాంగ మంత్రి జైశంకర్తో పాటు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో ఫోన్లో మాట్లాడారు. శాంతి చర్చలు జరపండి, శాంతి చర్చలకు మేము పూర్తి మద్దతు ఇస్తాము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన అమాయక టూరిస్టుల ఆత్మలకు శాంతి చేకూరాలని చెప్పి సంతాపం కూడా ప్రకటించిన నేపథ్యము ఇక్కడ చూడొచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
జైసల్మేర్ జమ్మూ ప్రాంతాలపై దూసుకువస్తున్న పాక్ డ్రోన్లు మిసైళ్లను పేల్చేస్తున్న ఇండియన్ ఆర్మీ. ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ కూడా పాకిస్తాన్కు సంబంధించిన డ్రోన్లు గాల్లో జైసల్మేర్ వైపు ఎగిరి వస్తూ ఉన్నాయి. దాన్ని ధీటుగా ఇండియన్ ఆర్మీ కూడా ఎదుర్కొంటుంది. అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ వద్ద బ్లాక్అవుట్, శ్రీనగర్లో లైట్లు బంద్. సో ఎక్కడైతే ఉద్రిక్తతలు నెలకొనే అవకాశాలు ఉన్నాయో ఆ ప్రాంతాలలో బ్లాక్అవుట్ నిర్వహిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా చేపట్టారు. సో ఇవి వెలుగు పేపర్కు సంబంధించి. నేరే పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. వచ్చైతే దినపత్రిక చూద్దాం. యుద్ధం షురు, మన సహనాన్ని అలుసుగా తీసుకోవద్దు, మా ఓపిక నశిస్తే పాక్కు తీవ్ర పరిణామాలు, మన సేనలది గురి తప్పని పంజాబ్ నేషనల్ క్వాలిటీ కంక్లేవ్. రక్షణ శాఖ మంత్రి మాట్లాడారు. రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్ ఆగలేదు, ఇప్పటికే 100 మంది టెర్రరిస్టుల హతము, దాడులకు పాల్పడితే సమర్థంగా తిప్పికొడతాం అఖిలపక్షం. సమావేశంలో ప్రకటించిన మోదీ ప్రభుత్వం త్రివిధ దళాలకు అభినందనలని చెప్పి కూడా కాంక్లేవ్లో పాల్గొన్నారు రాజ్నాథ్ సింగ్ గారు. మిసైల్స్తో పాక్ అటాక్, తిప్పికొడుతున్న భారత సైన్యం, రెచ్చిపోయిన చిత్తు అయిన పాకిస్తాన్. భారత్ దాడిలో 8 క్షిపణులు 16 డ్రోన్లు ధ్వంసం. జమ్మూపై పాక్ క్షిపణి డ్రోన్ల దాడి, సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత. 15 భారత్ నగరాలపై పాక్ దాడి విఫలయత్నం. కొద్ది గంటల్లోనే జమ్మూ కాశ్మీర్పై దాడి. జమ్మూలో భారీ పేలులది, క్షిపణులు డ్రోన్లతో దాడి జరిగినట్లు అనుమానం. సో పాకిస్తాను సరిహద్దు ప్రాంతాల్లో కూడా కాల్పులకు తెగబడుతూ ఉంది. అదేవిధంగా 15 ప్రాంతాల్లో దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు, అది విఫలమయ్యాయి. మన అధునాతన సాంకేతికత, అధునాతన టెక్నాలజీని వాడుకొని S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టము దాన్ని అడ్డుకుంది. 6 నెలలు మావోల కాల్పుల విరమణ, శాంతి చర్చలకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయి. మావోయిస్టుల సంచలన రేఖ కర్రెగుట్టలో పేలిన మందుపాత్ర, 3 మృతి. ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఎన్కౌంటర్, 8 మంది మృతి. మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు ఉల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న. సో ఇది ఆపరేషన్ కాగార్ కొనసాగుతూనే ఉంది. మరి ఏం జరుగుతుందో, విరమణ జరుగుతుందా, శాంతి చర్చలు జరుగుతాయా? ప్రజా సంఘాలు, కొన్ని పార్టీల, కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన నాయకులంతా కూడా ఆపరేషన్ కాగార్ను నిలిపివేయాలని చెప్పి కేంద్రానికి విజ్ఞప్తి కూడా చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా పీస్ కమిటీ విన్నవించి కేంద్రంతో మాట్లాడి చొరవ చూపాలని చెప్పి కూడా విన్నవించిన విషయం కూడా మనం ఇంత ముందే చూసాము. మరి ఏం జరుగుతుందో చూడాలి ఆ విషయంలో. త్రివిధ దళాలతో ప్రధాని భేటీ, మరోసారి హై లెవెల్ మీటింగు. ఇక పరోక్ష యుద్ధం మొదలైందని చెప్పొచ్చు. హై అలర్టు, నగరంలో భద్రత కట్టుదిట్టం. మతపరమైన ప్రదేశాలపై ప్రత్యేక నిఘా, సీసీ కెమెరాలు పనిచేసేలా చూడాలి. సిబ్బందికి ఉన్నతాధికారుల ఆదేశాలు. హైదరాబాద్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రేపటి నుంచి ప్రపంచ అందగత్తెల పోటీలు నిర్వహించనున్నారు, ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మొత్తం పటిష్ట బందోబస్తు నడుమ కొనసాగుతూ ఉంది. ప్రధాన వార్తలు ఏమున్నాయో ఒకసారి చూసేద్దాం. ఇంకా సో ఇవన్నీ కూడా ప్రాంతీయ వార్తలు. మిగతా వార్తలు ఒకసారి చూసేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడవచ్చు, ఇంకొన్ని వార్తలు చూసేసే ప్రయత్నం చేద్దాం. మన సాయం మరిచి పాకిస్తాన్కు మద్దతిచ్చిన అజర్బైజాన్, టర్కీ దేశాలను బహిష్కరించాలని భారతీయులు పిలుపు. తుర్కీ ఇప్పటికే పాకిస్తాన్కు మద్దతిచ్చిన విషయం తెలిసిందే. అంటే తుర్కీ గతంలో జరిగిన కొన్ని తుఫాన్ల నేపథ్యంలో తుర్కీయకు భారత్ సహాయం చేసింది. అయినప్పటికీ ఆ సహాయం మర్చిపోయి తుర్కీ పాకిస్తాన్కి ఇప్పుడు మద్దతు ప్రకటించింది. ఓవైపు ఇండియా, మరోవైపు బలూచిస్తాన్, పాపం పాకిస్తాన్. ఒకవైపు ఇండియా, మరోవైపు బలూచిస్తాన్, పాపం పాకిస్తాన్ వాయించి వదిలిపెడుతున్నారుగా. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యంపై దాడులు చేసింది. బోలోన్, కేచ్ ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో 14 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. రిమోట్ కంట్రోల్డ్ ఉపయోగించి ఈ దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్తో పాటు పాకిస్తాన్ను ఇండియా చావు దెబ్బకొట్టింది. ఊహించని ఈ దాడితో ఇప్పటికే పాకిస్తాన్ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ క్రమంలోనే గాయంపై కారం చల్లినట్లు, ములిగే నక్కపై తాటికాయ పడ్డట్టు
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్కు పక్కల్లో బల్యంలో మారింది. గురువారం బలూచిస్తాన్ ప్రావిన్స్లోని బోలాన్, కేచ్ ప్రాంతంలో జరిగిన 2 వేర్వేరు దాడులకు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బాధ్యత వహించింది. మళ్ళీ బలూచిస్తాన్ కూడా అక్కడ ఆర్మీపై విరుచుకుపడతా ఉంది. ఇటు ఇండియా, అటు బలూచిస్తాన్ పాకిస్తాన్ను చిత్తు చేస్తూ ఉన్నాయి. సో ఇవి మే 9కి సంబంధించిన ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన PZ డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లెడివారు.